the Lord has come. Do you know whose birthday is today? Is it Santa Claus' birthday? No, it's not Santa Claus' birthday. It is our Jesus Christ birthday. If it is your birthday or if it is my birthday, only our relatives and friends will celebrate. But the whole world is rejoicing for somebody's birthday. Yes, it is our Jesus Christ birthday. We have to celebrate his birthday. Yes. ఎవరి బర్త్డే తెలుసుకోవాలని అనుకుంటున్నారా? శాంటా క్లాస్ బర్త్డేనా? కాదు. నీ బర్త్డే నా బర్త్డే అయితే మన వాళ్ళు వరకే సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. కానీ ఈ వరల్డ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్, స్టార్స్, గిఫ్ట్స్, క్యారల్ సింగింగ్ ఇవన్నీ జరుగుతూ ద వరల్డ్ ఇస్ వెరీ హ్యాపీ. ఎందుకని? ఇట్ ఇస్ ఆర్ జీసస్ క్రైస్ట్ బర్త్డే. మన జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, జీసస్ క్రైస్ట్ బర్త్ గురించి తెలుసుకుందాం. లెట్స్ నో అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Jesus Christ was born to Mary and Joseph. One day, an angel came to Mary and said that she would conceive a son with the name of God, and that child would be the Son of God, called Messiah. That is, the Son of God. So, Mary and Joseph was already, they got betrothed. Now, at this occasion, Joseph had to go to Bethlehem because the king has ordered all the Romans to register for paying taxes. By this time, Mary and Joseph were traveling. On the way, they gave birth, that is, Mary gave birth to Jesus. Since the city was very small town, okay, the Bethlehem was very small in those times, so they couldn't stay anywhere. So they took the shelter in a small castle, and at that time Mary gave birth to Jesus Christ. When Jesus was born, holy angels came to the shepherds who was taking care of goats and sheep and said that the Son of God was born. So these shepherds came singing songs like Hallelujah. Then there was a star in the sky when Jesus Christ was born. This star, there were the 3 wise men who followed the star where the place of Jesus Christ was there, and they offered special gifts to Jesus Christ. Okay, and they also sung Hallelujah. That is the birth story of Jesus Christ. Jesus Christ మేరీ జోసెఫ్ కి జన్మించారు. ఒకానొక రోజు మేరీ కల్లో ఏంజెల్ అంటే దేవదూత కనిపించి, నువ్వు ఒక దేవుడి పుత్రుడిని ప్రెగ్నెంట్ గా ఉంటావు అని చెప్పారనమాట. సో నీకు పుట్టబోయే బాబు దేవుడు కుమారుడు, దేవుడు పంపించిన కుమారుడు అని చెప్పారనమాట. తను చెప్పినట్టుగానే అతి తొందరలో మేరీ ప్రెగ్నెంట్ అయ్యారు. ఓకే, ఆ టైంలో, ఆ సమయంలో మేరీకి జోసెఫ్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓకే, పెళ్ళి అనేది నిశ్చయించారు. ఓకే, సో ఈ ప్రెగ్నెంట్ అయిన కాలంలో ఒకానొకప్పుడు ఈ సమయంలో రోమ్ కింగ్ ఏం చెప్పారంటే అక్కడున్న జనాలందరినీ ట్యాక్సెస్ పే చేయమన్నారు. సో జోసెఫ్ ఆ ఊరికి బెత్లెహెం నుంచి వెళ్లాల్సి వచ్చింది అనమాట. బెత్లెహెంకి వెళ్ళి ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. అప్పుడు మేరీని కూడా తీసుకెళ్తున్నప్పుడు ఆ ఊరు చాలా చిన్న ఊరు కదా, అందుకని తను ఆల్మోస్ట్ డెలివరీ చేసే టైంలో ఎక్కడ నైట్ స్టే చేసేందుకు లేదనమాట. అందుకని ఈ క్యాసిల్ అంటే పాక, గోట్స్ అండ్ షీప్స్ ఉన్న పాకలో రాత్రంతా ఉన్నారు. ఆ సమయంలో మేరీ జీసస్ కి జన్మనిచ్చారనమాట.
ఓకే, ఇది తెలిసిన అక్కడున్న షెపర్డ్స్ అందరూ ఈ ఆవు మేకలు వీళ్ళందరినీ టేక్ కేర్ చేసే వాళ్ళని షెపర్డ్స్ అంటారు కదా. వాళ్ళందరూ వచ్చేసి చూసారనమాట. ఏంజల్ వెళ్ళి చెప్పారనమాట వాళ్ళకి, ఇట్లా దేవుడు కుమారుడు, దేవుడు పుత్రుడు పుట్టారండి చెప్పి వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళందరూ హల్లెలూయా అనే సాంగ్స్ పాడుకుంటూ వచ్చారు ఎక్కడ జీసస్ పుట్టారో ఆ స్థలానికి. నెక్స్ట్, అప్పుడు జీసస్ పుట్టేటప్పుడు ఆకాశంలో ఒక స్టార్, కొత్త స్టార్ ఒకటి వెలిసిందంట. ఈ స్టార్ ని చూసిన దూరంలో ఉన్న 3 kings, 3 wise men ఏం చేశారంటే ఆ స్టార్ ఎటు వెళ్తుందో దాని వైపే ఫాలో అవుతూ వచ్చారన్న. సో వచ్చేసరికి అది ఎక్కడికి తీసుకొచ్చింది, జీసస్ ఎక్కడ పుట్టారో అక్కడ వచ్చింది. వాళ్ళకి తెలిసి అర్థమైందండి, ఈ స్టార్ ఎన్నడూ లేని స్టార్ ఇప్పుడు కొత్తగా ఉందంటే ఏదో కొత్త అద్భుతం జరిగింది, మనకి ఏదో మంచి విషయం జరిగిందని అర్థమయ్యి ఆ స్టార్ని ఫాలో అవుతూ వచ్చారనమాట జీసస్ జన్మించిన స్థలానికి. సో వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ బేబీని చూసి దేవుడు కుమారుడు అని వాళ్ళు గుర్తించి గిఫ్ట్స్ హల్లెలూయా సాంగ్ వాళ్ళు కూడా పాడారు. ఇది అండి మన జీసస్ క్రైస్ట్ బర్త్ స్టోరీ. మన అందరికీ చాలా ఇష్టమైన క్రిస్మస్ సీజన్, డిసెంబర్ అంటేనే మనకు గుర్తొచ్చేది శాంటా క్లాస్ కదా. ప్రతి ఒక్కరికి పెద్ద చిన్న తేడా లేకుండా మన అందరికీ గుర్తొచ్చేది శాంటా క్లాస్. We all of us are very fond and very lovable. We all of us love Santa Claus. So, do you know who is Santa Claus? Where is he from? Yes, let's know about Santa Claus. Santa Claus is from North Pole. Okay, in those days, people believed that Santa Claus used to manufacture toys and gifts for children. So, during Christmas Eve, that is on December 24th night, people used to prepare nice cookies and keep milk on their table, imagining that Santa Claus would enter their house with gifts through chimneys. In my yesterday's class, I told you what is chimney. Yes, so people were awaiting for the entry of Santa Claus because Santa Claus would come with so much of toys and gifts for the children. Okay, that night, knowingly or unknowingly, people believed that Santa Claus would come and deliver or drop some gifts to the kids, those who are present in that houses, and drink the milk kept in that house. So that is the story of Santa Claus. మన అందరికీ చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరండి? డిసెంబర్ మంత్ వస్తేనే మనకు గుర్తొచ్చేది రెడ్ కలర్ అండ్ శాంటా క్లాస్ కదా. మన స్కూల్ చదువుకునేటప్పుడు కూడా మన స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ అంటేనే మనం చాలా ఆతృతగా ఎదురు చూసేది మన శాంటా క్లాస్ కోసం. ఎందుకంటే బోల్డ్ గిఫ్ట్స్ ఇస్తారు, చాక్లెట్స్ అన్నీ ఇస్తారు కదా. ఎస్, శాంటా క్లాస్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది తెలుసుకుందాం. శాంటా క్లాస్ అనే అతను నార్త్ పోల్ నుంచి, యాక్చువల్గా తన పేరు సింటర్ క్లాస్ అనేది వ్యక్తి, తనని శాంటా క్లాస్ అని అంటారనమాట. అది డచ్ నేమ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ శాంటా క్లాస్ ఏంటంటే క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ ముందు రోజు రాత్రిని క్రిస్మస్ ఈవ్ అంటారనమాట, December 24th. ఆ రోజు జనాలకి ఏంటంటే ఒక నమ్మకం, వాళ్ళ ఇంటి చిమ్నీస్ అంటే కిచెన్ పైన చిమ్నీ ఉంటుందని చెప్పాను కదండి, మన ఇంట్లో ఉండే పొగంతా బయటికి వెళ్తుందని. సో ఆ ద్వారంగా శాంటా క్లాస్ వచ్చేసి ఇంట్లో ఉండే పిల్లలందరికీ గిఫ్ట్స్ పంచి పెడతారని నమ్ముతున్నారండి జనాలు, నమ్మేవాళ్ళు. సో శాంటా క్లాస్ వస్తారని మంచి బ్యూటిఫుల్ చాక్లెట్స్, కుకీస్ అంటే బిస్కెట్స్ తయారు చేసి టేబుల్ మీద పెట్టుంచుతారు పాల గ్లాస్తో పాటు. శాంటా క్లాస్ చిమ్నీ ద్వారా వచ్చి గిఫ్ట్స్ అన్నీ పెట్టేసి అక్కడ పాలు తాగేసి వెళ్ళిపోతారంట అని ఆ కాలంలో నమ్మకం అండి. ఓకే, శాంటా క్లాస్ అంటేనే తను తయారు చేసే టాయ్స్, గిఫ్ట్స్ అన్ని పిల్లలకి పంచి పెట్టడం, అందుకనే మన పిల్లలందరికీ శాంటా క్లాస్ అంటే బాగా ఇష్టం కదా. సో we know about, so we heard about Christmas story and about Santa Claus. So I wish all my viewers and subscribers a very happy Christmas. All of you stay happy these days. Okay, so నా వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ విష్ చేస్తున్నాను. I wish
all of you a very happy and merry Christmas. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అனைవరుக்கும் క్రిస్మస్ నల్వాழ்த்துக்கள். सबको क्रिसमस अभिवादन है.